సిక్కు మత విశ్వాసాల్లో కీలకమైన కృపాణం అంటే ఈ కత్తి ధరించడంపై బ్రిటన్ పార్లమెంట్లో సుదీర్ఘ చర్చ నడిచింది. సౌత్ హ్యాంప్టన్లో గత ఏడాది జరిగిన 18 ఏళ్ల హెన్రీ నోవాక్ అనే విద్యార్థి హత్య కేసులో బ్రిటన్లో స్థిరపడ్డ సిక్కు కుటుంబానికి చెందిన యువకుడు విక్రమ్ దిగ్వాకు సోమవారం కోర్టు జీవిత ఖైదు శిక్ష విధించింది. జాతి వివక్ష వ్యాఖ్యల కారణంగా వీరిద్దరి నడుమ గొడవ జరగ్గా హెన్రీ చనిపోయాడు. కోర్టులో హత్యకు ఉపయోగించిన ఆయుధాన్ని ప్రదర్శించిన విక్రమ్ దానిని తమ మతపరమైన వస్తువుగా పేర్కొన్నాడు. ఈ విషయంపై బ్రిటన్ పార్లమెంట్లో చర్చకు రాగా సిక్కుల కృపాణం వినియోగంపై ఆంక్షలు విధించాలని కొందరు సభ్యులు వాదించారు. I had nowhere to move. I think that was the scariest thing, was not having any concept of it. Hours and hours. హత్య జరిగిన తీరు హృదయ విదారకమైందని, బ్రిటిష్ సమాజంలో విభేదాలు సృష్టించడానికి ఇలాంటి వాటిని రెచ్చగొట్టడాన్ని తాను వ్యతిరేకిస్తానని బ్రిటన్ ప్రధానమంత్రి కీర్ స్టార్మర్ స్పష్టం చేశారు. అయితే ఒక వ్యక్తి చేసిన హేయమైన చర్యకు సిక్కు సమాజం మొత్తాన్ని తప్పుపట్టడం కూడా సరికాదన్నారు బ్రిటన్ హోంమంత్రి. 2 ప్రపంచ యుద్ధాల్లో కూడా వేలాది మంది సిక్కులు తమ తలపాగాలు కృపాణాలు ధరించే బ్రిటిష్ సేనలతో కలిసి పోరాడాయని లేబర్ పార్టీ ఎంపీ తన్మన్జీత్ సింగ్ దేశీ గుర్తు చేశారు. మరోవైపు హత్య జరిగిన స్థలం నుంచి ఆయుధం తొలగించినందుకు విక్రమ్ దిగ్వా తల్లి కిరణ్ కౌర్ ఇప్పటికే జైల్లో ఉన్నారు. I think that was the scariest thing, was not having any concept of it. Hours and hours. All of us in this building have a responsibility to. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.